శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వాస్తు పురుషాయ నమః. జూబ్లీ హిల్స్లో ఈరోజు రియల్ ఎస్టేట్ ఆఫీస్లో సైంటిఫిక్ వాస్తు రెమెడీ చేయడంలో భాగంగా ఇక్కడ దీన్ని మనం సైంటిఫిక్ పరిభాషలో రెడ్ శాప్ అని చెప్తాం. ఈ రెడ్ శాప్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎర్త్లో కానీ లేదంటే ఆర్టికల్లో కానీ ఉన్నప్పుడు మనిషి మీద ఉన్నటువంటి ప్రభావం ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే అనారోగ్య సమస్యలపైన అవయవాలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏ అవయవాలపైన ఎఫెక్ట్ పడుతుంది, ఏ ఆర్గాన్స్ పైన డిస్టర్బ్ చేస్తాయంటే ఉదాహరణకి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట మనము నివసించిన వాళ్ళకి ఎవరికైనా కాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తర్వాత రిక్టమ్ ప్రాబ్లం, తర్వాత హ్యాండ్స్ పెయిన్స్, వెన్ను నొప్పి వచ్చేటటువంటి అవకాశం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల ఉంటుంది. కనుక ఇంట్లో ఉన్నటువంటి వాటిని రెమెడీ చేయడం అంతా సాధ్యం కానటువంటి విషయం. మామూలుగా ఇలాంటి పర్టికులర్గా ఈ పాయింట్ ఉంటే ఈ అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పడము సాధారణ వాస్తులో సాధ్యం కాదు. కానీ సైంటిఫిక్ వాస్తులో మాత్రం మనం స్పష్టంగా ఈ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయింది, దీన్ని రెమెడీ చేసుకోవడం వల్ల ఇవి తగ్గుతాయి. ఈ గతంలో ఉన్నటువంటి వాళ్లకు తగ్గించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక ఈ పాయింట్ ఎక్కడ ఉందనేటువంటిది ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ స్పష్టంగా ఈ బ్రహ్మస్థానంలో ఉన్నప్పుడు స్పష్టంగా ఇక్కడ నీట్గా ఓపెన్ అవుతుంది ఆరా స్కానర్. అది డైరెక్షన్ చూసినట్లయితే ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మనకు మళ్ళీ డైరెక్షన్ చూపిస్తుంది. ఈ డైరెక్షన్లో ఉంది, ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఉంది. దీన్ని మనం ఈ క్యాప్సూల్తో మనం స్పష్టంగా దీన్ని పాయింట్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ పెట్టేస్తే క్లియర్ అవుతుంది. ఇప్పుడు బ్రహ్మస్థానంలో చూసినట్లయితే కూడా స్కానర్ క్లోజ్ అయిపోయింది. ఒకవేళ బ్రహ్మస్థానం నుంచి అది క్యాప్సూల్ పక్కన పెట్టేసాం అనుకోండి, మళ్ళీ ఆ నెగిటివ్ చూపిస్తుంది. అంటే కరెక్ట్గా పాయింట్ మీద పెట్టినప్పుడే అది మనకు క్లోజ్ అయిపోతుంది, లేకపోతే అవ్వదు. కాబట్టి ఎవరైనా వయసులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, యువకులకు కానీ యువతులకు కానీ, వాళ్ళు వృద్ధులైతే సాధారణంగా వాళ్ళ యొక్క అవయవాలు కుషించిపోతాయి కాబట్టి పెద్దవాళ్ళకి సాధారణంగా వచ్చే విషయం వేరైతే, యువకులకు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం గమనించవచ్చు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సైంటిఫిక్ వాస్తు రెమెడీల్లో భాగంగా ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ జూబ్లీ హిల్స్లో పరిహారం చేయడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మనం వాయిలెట్ షాప్ అని చెప్తాము సైంటిఫిక్ పరిభాషలో. ఈ వాయిలెట్ షాప్ అనేటటువంటిది ఉండడం వలన, ఈ నెగిటివ్ ఉండడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే బ్రెయిను, తర్వాత సెరిబెలం, చిన్న మెదడు, ఇది వీక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మంచి ఆలోచనలు రాకపోవడం, వచ్చిన ఆలోచనలు దాని సరైనటువంటి పద్ధతిలో మనము నెరవేర్చుకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ ఒత్తిడి, తర్వాత తలనొప్పి రావడము, కొద్దిగా ఆలోచిస్తే తొందరగా స్ట్రెయిన్ అయిపోవడము, ఇలాంటి అనేక సమస్యలు, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తుంటాయి అన్నమాట. అంటే మానసికమైనటువంటి ఒత్తిడి, ఆందోళన గురి కావడము, కొన్ని చిన్న విషయాలకే తొందరగా మన మానసికమైనటువంటి ఒత్తిడి జరగడము, చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనము స్థిమితంగా లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ నెగిటివ్ పాయింట్ ఇది బ్రహ్మస్థానంలో ఐడెంటిఫై చేసినట్లయితే స్కానరు పూర్తి ఓపెన్ అవుతుంది. ఈ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఇట్లా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తుంది స్పష్టంగా, ఇక్కడ 100% ఇది ఉందని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి దీనికి సైంటిఫిక్ వాస్తులో అద్భుతమైనటువంటి రెమెడీ ఏమిటంటే, చిన్న ఈ క్యాప్సూల్ని తీసుకొచ్చేసి ఎక్కడైతే పాయింట్ మనకి స్టార్ట్ అవుతుందో, నెగిటివ్ ఎనర్జీ అక్కడ నుంచి వస్తుందో అక్కడ పెట్టి క్లోజ్ చేసినట్లయితే 100% మనకి పరిహారం అనేది జరుగుతుంది. ఇదిగో ఇది కాస్త దూరం పక్కకి జరిపామనుకోండి, మళ్ళీ ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ అదే ప్లేస్లో పెట్టామంటే
క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడికి ఆందోళనలకు ఎవరైతే గురవుతున్నారో, మంచి ఆలోచనలు రావట్లేదో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ ఆఫీస్లో కానీ, వాళ్ళ కంపెనీలో కానీ వాళ్ళు కూర్చునే స్థలంలో ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పేసి మనము గమనించాలి. కాబట్టి ఇలాంటి సమస్యలు అయితే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా సైంటిఫిక్ వాస్తు రెమెడీ చేసుకోవాలి. శుభం భూయాత్.